మేడ్చల్ బడి .com ఆన్లైన్ తరగతులకు స్వాగతం సుస్వాగతం. మనం ఇంతవరకు మంజీరా నది పాఠం చదువుకోవడం జరిగింది. ఆ పాఠానికి సంబంధించి ఇప్పుడు ప్రశ్నలు కానీ పదజాలం కానీ వ్యాకరణం కానీ ఒకసారి చర్చించుకుందాం. ముందుగా ఇవి చేయండి. మొదటిది విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడు. విన్నారు కదా? ఒకటి వినడం జరగాలి, విన్న తర్వాత అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న తర్వాత ఆలోచించాలి. ఇది మూడవది తప్పకుండా జరగాలి. ఆలోచిస్తేనే నీకు ఉచితమా అనుచితమా అనేటువంటి విషయం అర్థమైపోతుంది. ఆ తర్వాత ఉచితమైన వాటిని మాత్రమే మాట్లాడాలి. అట్లా ఈ 4 ప్రక్రియలు జరిగితేనే నేర్చుకున్నా అనేటువంటి భావన కలుగుతుంది. మొదటిది, ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడండి. ఈ గేయాన్ని మీరేం చేయాలంటే రాగయుక్తంగా పాడండి. మొదటిసారి రాదు, రెండోసారి కొద్దిగా వస్తున్నట్టు అనిపిస్తుంది, మూడోసారి నీకు వస్తుంది అనిపిస్తుంది. ఆ తర్వాత పాడుతూ ఉంటే రాగం బాగా వస్తుంది. వేమన చెప్పాడు కదా, అనగననగ రాగం అతిశేలుచుండు. రాగం బాగా వస్తుంది అంటే ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి. 1కి 10 సార్లు చదవండి. మీకు రాగం ఎందుకు రాదో నేను చెప్తాను. తర్వాత రెండవ ప్రశ్న, నదుల వల్ల ఏ ప్రయోజనాలు ఉన్నాయో చర్చించండి. కొన్ని ప్రయోజనాలు చెప్పండి. నదుల వల్ల చెరువులు కుంటలు నిండిపోతాయి. 1, చెరువుల కుంటల కింద వ్యవసాయం రైతులు చేస్తారు. 2, తర్వాత విద్యుత్ ఉత్పత్తి. 3, తాగడానికి నీరు. 4, పర్యాటకానికి ఉపయోగించుకోవచ్చు. 5, తద్వారా అనేక రకాల చెట్లు పెరిగి పచ్చదనాన్ని కూడా ఇస్తాయి. ఆ తర్వాత ఆక్సిజన్ అనేది వాతావరణానికి వెదజల్లబడి మనుషులకు హాని కలిగించేటువంటి చెడు వాయువులన్నీ చెట్లు గ్రహించడం జరుగుతుంది. ఇంకొక మంచి ముఖ్యమైన పాయింట్ చెప్పావు, భూగర్భ జలాలు పెరుగుతాయి. చాలా బాగా చెప్పావు అబ్బాయి, బాగుంది. అట్లా భూగర్భ జలం అట్లా ఆలోచించాలి. ఆ అబ్బాయి ఎలా ఆలోచించుండో అట్లా ఆలోచించి మీరు చెప్తూ ఉంటే మంచి విషయాలు చెప్పగలుగుతారు. మీకు కూడా అన్ని విషయాలు తెలుసు, కానీ ఒక వరుస క్రమంలో పెట్టడంలో ఇబ్బంది పడతారు. ఇట్లా మీరు ఆలోచించి నదుల వల్ల ప్రయోజనాలు ఏంటో చెప్పాలి. ఇక రెండవ హెడ్డింగ్, ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం. అంటే ధారాళంగా చదవడం అంటే మాత్రం తొట్టుపాటు పడకుండా కంగారు పడకుండా చదవాలి. అప్పుడు ఎప్పుడు చదువుతాము? 4-5 సార్లు అభ్యాసం చేస్తే ధారాళంగా చదవడం వస్తుంది. పుస్తకం పట్టుకోగానే మొదటిసారే చదవమంటే కొంత కంగారు పడతాం. అట్లా మీరు అభ్యాసం అనేది చాలా ముఖ్యమైనది. ధారాళంగా చదవాలి, అర్థం చేసుకొని ప్రతిస్పందించాలి. ఎదుటివాడు వేగంగా మాట్లాడినప్పుడు మనకు కూడా కొన్ని విషయాలు అర్థం కావు. కానీ ఈ ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం అనేది ఎవరైతే నేర్చుకుంటారో అప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి వేగంగా జరుగుతున్న కొన్ని ప్రక్రియలు మనకు వెంటనే అర్థమైపోతాయి.
అందులో భాగంగా కింది భావాన్నిచ్చే వాక్యాలు గేయములో ఎక్కడ ఉన్నాయో గుర్తించి రాయండి. రైతు నాగలి ముందుకు సాగుతుంది. ఇక్కడ భావం ఏమిచ్చాడు? రైతు నాగలి ముందుకు సాగుతుంది అన్నాడు కదా. మీరు వెంటనే ఇప్పుడు ఏం చేయాలి? పాఠంలోకి వెళ్ళాలి. ఈ అర్థం వచ్చేటువంటి వాక్యం ఆ పాఠంలో, ఆ గేయంలో ఎక్కడుందో మీరు అక్కడ పెన్సిల్ తోటి గీత గీయండి. గీసి మీరు నోట్బుక్లో రాసుకునేటప్పుడు ఈ వాక్యం కింద రాసుకోండి. అలాగే రెండవది, చిన్నబోయిన నేల గుండెను సేద తీరుస్తావు. ఈ భావం వచ్చేది కూడా గేయంలో ఎక్కడుందో మీరు కనిపెట్టాలి. ఇక మూడవది, ఈ హైదరాబాదు ప్రజలకు తీయని నీళ్ళు అందిస్తావు. ఈ భావం వచ్చే వాక్యం కూడా మీరు వెతకాల్సి వస్తుంది. పల్లెను తల్లి ప్రేమతో లాలిస్తావు. ఈ అర్థం వచ్చేది ఇప్పుడు గేయములో ఎక్కడుందో మీరు కనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దాంట్లోనే అవగాహన ప్రతిస్పందన కింద వస్తాయి ఇవి. దాంట్లోనే రెండవ శీర్షికలు ఇచ్చిండు. గంగాపురపు హనుమత్ శర్మ రాసిన కింది గేయ పంక్తులు చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. చదువుతాను, వినండి. ప్రవహింతువాదుందుబీ మా సీమ పాల ఏరుగదుందుబీ. ప్రవహింతువాదుందుబీ మా సీమ పాల ఏరుగదుందుబీ. చిరుగాలి కెరటాల పొరలెత్తు అలలతో, చిరుగాలి కెరటాల పొరలెత్తు అలలతో, దరులంటూ అమృత శ్రీకరములగు జలముతో, దరులంటూ అమృత శ్రీకరములగు జలముతో, గిరులంటి వాణి నిర్జరులంటి పైన దరులంటి జాజి కొవ్విరుల వన్నియలోని ప్రవహింతువాదుందుబీ. మా సీమ పాల ఏరుగదుందుబీ. ఇది కూడా మంజీరా నది ధారతోటే వస్తుంది. అదే బాణిలో కూడా మనం చదువుకోగలం. ఇది విన్నాం కదా. ఇప్పుడు అందులోంచి జవాబులు మీరు వెతకాలి. కింద ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, అందులోంచి జవాబులు వెతికి చెప్పాలి. ప్రశ్నలు: ఈ గేయము దేన్ని గురించి చెప్తుంది? ఇప్పుడు మనం ఇంతకుముందు చదువుకున్న గేయంలో ఏ నదిని చెప్పడం జరిగింది? శబాష్, మంజీరా. మరి ఇప్పుడు ఈ పైన ఇచ్చినటువంటి గేయంలో, ఇప్పుడు చదివిన గేయంలో ఏ నది గురించి చెప్పడం జరిగింది? బాగా చూడండి. దుందుబి. దుందుబి నదిని ఇక్కడ వర్ణించడం జరిగింది. రెండవ ప్రశ్న, దుందుబి నది ప్రవాహాన్ని కవి దేనితో పోల్చాడు? దేనితో పోల్చాడు ఆలోచించండి. అక్కడనేమో తీయనైనా అన్నాడు. మరి ఇక్కడ పాల ఏరు. ఏరు అంటే కూడా వాగు, నది, కాలువ అని అర్థం వస్తుంది. పాల ఏరుగా పోల్చాడు. కవి దుందుబి నదిని పాల ఏరు అని ఎందుకన్నాడు? పాలు మనకు ఎంత మేలు చేస్తాయో ఆ దుందుబి నది నీళ్లు తాగితే అంత ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి అని చెప్పేసి ఉపమానంతో ఈ పదాన్ని వాడడం జరిగింది. కింద ఈ అనే దాంట్లో దరులు అనే పదానికి అర్థం ఏమిటి? దరులు అనే దానికి అర్థం ఏంటి? ఏం చేయాలి ఇప్పుడు అర్థం తెలవాలంటే? పద విజ్ఞానంలో చూడాలి. బాగా గుర్తుంది. పద విజ్ఞానంలో చూడండి, చూసి వెతకండి. తర్వాత ప్రశ్న, దుందుబి జలం ఎట్లా ఉన్నదని కవి ఉద్దేశము? ఈ దుందుబి జలము ఏ విధంగా ఉందని కవి ఉద్దేశం.
ఎట్లా ఉంది చదవండి ఒకసారి చదివితే తెలుస్తుంది మీకు. ఆ గేయం చదివి ఆ గేయంలో మీకు ఏ విధంగా స్ఫురిస్తుందో ఆ విధంగా దీనికి జవాబు రాయండి. అయిపోయింది కదా. ఇప్పుడు మూడవ శీర్షిక స్వీయ రచన. స్వీయ రచన. ఈ స్వీయ రచనలో మీకు ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి? 4 చిన్న ప్రశ్నలు ఉన్నాయి, ఒక పెద్ద ప్రశ్న ఉన్నది. కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, నది పొలానికి బలము చేకూరుస్తుంది అని కవి ఎందుకన్నాడు? నది వల్ల పొలానికి బలం వస్తుందా? వస్తుంది. ఎలా వస్తుంది? అది ప్రవహిస్తూ తనతో పాటు ఇసుక మేటలు అంటే ఒండ్రు మట్టిని తెస్తుంది. తెచ్చి మన పొలాలకు ఎరువుగా వేస్తుంది. అట్లా అది పొలానికి బలము చేకూరుస్తుంది అని కవి చెప్పాడు. కాగా ఔషధ గుణాలతో ఉన్న నీళ్లు బారినా కానీ మొక్కకి ఇంకా బలం వస్తుంది. మెత్తటి మట్టి కణాలు తెచ్చి ఎరువు వేస్తుంది. ఔషధ గుణాల నుండి నీళ్లు వస్తుంది. ఈ విధంగా ఆలోచించి మీరు ఆ ప్రశ్నకి జవాబు రాయండి. రెండవ ప్రశ్న, భాగ్యనగరానికి మంజీరా నదికి ఉన్న సంబంధం గురించి వివరించండి. భాగ్యనగరము, మంజీరా నది. మంజీరా నది ఏ పల్లెటూళ్ళను ప్రవహించుకుంటూ వస్తున్నది? పల్లెటూళ్ళలో ఏ విధంగా సిరి సంపదలను వైభోగాలను నింపుతున్నది? అట్లాగే పట్టణాలకు వచ్చి పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలను ఏ విధంగా పోషిస్తుందనేటువంటి ఆ రెండింటిని బేరీజ్ వేసుకొని మీరు ఆలోచించి రాయాల్సి ఉంటుంది. తర్వాత మూడో ప్రశ్న, మనము నదులను ఎట్లా కాపాడుకోవాలి? నదులను ఎట్లా కాపాడుకోవాలి? ఇప్పుడు నదులు పూర్వకాలంలో ఉన్నట్టే ఉన్నాయా? అవును, లేవు. ఏమవుతున్నాయి? నాశనం అవుతున్నాయి. మురికినంతా నదులలోకి మళ్ళిస్తున్నాము. తెచ్చుకున్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలన్నింటినీ నదుల్లోనే వేస్తున్నాము. తర్వాత పరిశ్రమల్లో వచ్చేటువంటి వ్యర్థాలన్నీ నదుల్లోకే పోతున్నాయి. ఈ విధంగా పోవడం వల్ల నదుల్లో మంచినీళ్ళుగా ఉన్నటువంటి నదులన్నీ మురికి నీరుగా మారుతున్నాయి. మనకు యోగ్యంగా లేని విధంగా తయారవుతున్నాయి. అట్లాంటి వ్యవస్థను మనం కల్పిస్తున్నాం. ఇప్పుడు వాటిని ఎట్లా కాపాడుకోవాలి? తెలుసు కదా, ఏవేవైతే నదులలోకి పోతున్నాయో వాటిని ఆపేయడం. అది మీరు ఆలోచించి రాయండి. నదులు నాగరికతకు ఆలవాలము. ఎందుకు? నదులున్న చోటనే జనం ఉన్నారు. నదులున్న చోటనే పట్టణాలు ఉన్నాయి. నదులున్న చోటనే ముఖ్య పట్టణాలు వెలిసాయి. నదులున్న చోటనే కళలు పరిడవిల్లినాయి. నదులున్న చోటనే విద్యా వికాసం చెందింది. ఈ నదులు ఎక్కడ ఉంటాయో అక్కడ ప్రజలు మానసికంగా ఎదిగారు. కాబట్టి నదుల దగ్గర నాగరికత అనేది పరిడవిల్లడానికి అవకాశం ఏర్పడింది. వాళ్ళకు కావలసినంత డబ్బులుంటాయి, కళలను పోషిస్తారు, విద్యను అవలంబిస్తారు, దానికి తగ్గ పరిశోధనలు చేస్తారు, అభివృద్ధిని కాంక్షిస్తారు. తర్వాత ఆహార అలవాట్లు మారుతాయి. తర్వాత మన వేషధారణ మారుతుంది. తద్వారా నీవు మొదటి దానికంటే ఇప్పటికీ చాలా అభ్యున్నతిని సాధిస్తావు.
కాబట్టి నదులు లేని దగ్గర నీళ్లు లేవు కాబట్టి పంటలు పండవు, పంటలు పండకపోతే ఐశ్వర్యం లేదు, ఐశ్వర్యం లేకపోతే ప్రగతి లేదు. అందుకే నదులు నాగరికతకు ఆవాసాలని చెప్పేసి నీకు కలిగిన భావాలను ఒక దగ్గర క్రోడీకరిస్తూ నీ అనుభవాలను చెప్పవలసి ఉంటుంది. ఆ విధంగా ఈ ప్రశ్నకు జవాబు రాయండి. తర్వాత ఈ కింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబులు రాయండి. పై చిన్న ప్రశ్నకు ఎన్ని వాక్యాలు రాస్తారు? 5 వాక్యాలు రాయండి. 5 అంటే మీరు 6-7 వాక్యాలు రాస్తే 2 వాక్యాలు తప్పైనా మిగతా 5 వాక్యాలు సరైనవిగా భావించి మార్కులు మీకు అనుకున్నవన్నీ పడతాయి. ఇప్పుడు 10 వాక్యాలు అంటే 12 వాక్యాలు రాస్తే 2 వాక్యాలు తప్పులైనా కానీ మిగతా 10 వాక్యాలు సరైనవిగా పడతాయి. కాబట్టి మీరు ఆ విధంగా రాయడానికి ప్రయత్నం చేయండి. 10కి 10 రాసిన అనుకుంటే అందులో 2 తప్పులు అయితే 7 అవుతాయి. 7 అయితే నీకు మార్కులు తగ్గుతాయి. గేయ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. ఇప్పుడు గేయ సారాంశం మీకు ఎక్కడ దొరుకుతుంది? పాఠం వెనకాల ఉన్న సారాంశాన్ని మీరు 1కి 10 సార్లు చదవండి. చదివితే అర్థవంతంగా చదివితే అర్థం స్ఫురించి ఏమేమి రాయాలనో అవి సారాంశంలో ఉన్న విధంగా కాకుండా మీరు ఆలోచించి మీ ఆలోచన భావాలకు అనుగుణంగా వాక్యాలుగా పేర్చి రాయండి. రాస్తే ఒక 10 వాక్యాలు రాస్తే అది మీకు సంపూర్ణమైనటువంటి జవాబుగా సరిపోతుంది. ఇవాళటి ఈ పాఠం ఇంతటితో ముగిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఈ పాఠాన్ని ముగిద్దాం. ఇంతటితో సెలవు. నమస్తే.